హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మరి ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఉగాది రాశి ఫలాలంటే సంవత్సరం అంతా కూడా 12 నెలలు 12 రాశులు ఉంటాయి కాబట్టి మరి ప్రతి రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంటే ఏంటంటే వీళ్ళు కూడా అదృష్టవంతులు అనే చెప్పాలి. ఎందుకంటే శని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం అంతాను రెండో ఇంట్లో ఉన్నారు. కొంతవరకు ఏంటంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ అంటే ఏంటి, సేవింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఏ పని చేసినా దాంట్లో కొంతవరకు ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సెకండ్ లార్డ్ మంచి దాంట్లో ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకి జూపిటర్ మంచి స్థితిలో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది అనమాట. దేంట్లో ఎవరికైనా కావాల్సిన ఫైనాన్షియల్ స్టేటసే కదా. సో తప్పక వీళ్ళు చేసే పనిలో లాభాలు అనేది పొందే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దాంట్లో విస్తరించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. రాహు కూడా ఉన్నప్పటికీ దూరపు దేశాలు వెళ్ళి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకి ప్రమోషన్ వచ్చే ముందుకు సాగే ఒక సంవత్సరం కింద తీసుకోవాలి అన్నమాట. తప్పక కొంతమంది ప్రాబ్లమ్స్ ఇచ్చేప్పటికీ కూడా ఉన్నవాళ్ళు, అంటే ఏంటంటే కొలీగ్ సపోర్ట్ కానీ లేకపోతే బాసెస్ సపోర్ట్ కానీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ శ్రమ ఎందుకు అధికం అవుతుంది, వీళ్ళకి శ్రమ అనేది అధికం. ఎందుకంటే ఎయిల్నాట్స్ అని పూర్తిగా పోలేదు. అంటే ఏంటి, బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. సో బాధ్యతలు ఎక్కువ అయ్యేప్పటికీ టెన్షను, ప్రెషరు, యాంగ్జైటీకి గురవుతూ ఉంటారనమాట. సో వీళ్ళు తప్పక ఈ సంవత్సరం అంతా పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి లక్ అనేది ఫేవర్ అవుతుంది, అందరికీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. కానీ బిజినెస్ పీపుల్కి మాత్రం చాలా బాగుంటుందని చెప్పాలి. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడాను తప్పక మంచి పదవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పుడు జూన్ తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట. తప్పక ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. ఈ సంవత్సరం అంటే హ్యాపీగా ఎప్పుడు ఉంటాం, మనకు కావాల్సింది ఉన్నప్పుడే కదా. సో ఆ దశలో నడవడం అనేది జరుగుతుంది. తప్పక ఏంటంటే ఆ హ్యాపీనెస్, ఫుల్ఫిల్మెంట్ అనేది కొంతవరకు ఉంటుందన్నమాట. చేసే పనిలో కూడా వీళ్ళకి మెప్పు అనేది ఉంటుంది, సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉంటుంది. నిరుద్యోగులు కూడా తప్పక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. దూరపు దేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే సెకండ్ శని ఈ రాశి అధిపతి అంటే మనకి రెండో ఇంట్లో ఉన్నారు. అలాగే అంటే రెండో ఇంటి అధిపతి చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. తప్పక ఏల్నాట్స్ అని ఉన్నప్పటికీ కొంతవరకు వీళ్ళకి అన్ని మంచి ఫలితాలే మనం చెప్పవలసి వస్తుంది. అండ్ ఆల్సో వీళ్ళ పరిహారాల విషయానికి వస్తే కనుక శని దానం ఇవ్వడం శనివారం చాలా చాలా మంచిది. అంటే ఏంటి, అట్లీస్ట్ 19 వారాలు ఒక నల్ల నువ్వులు ఒక 100 గ్రాములైనా సరే, నల్ల గుడ్డ, బ్లాక్ క్లాత్, అంబ్రెల్లా, నల్ల గొడుగు, మేకు, ఇవన్నీ ఇవ్వచ్చు అనమాట. అలాగే ఏంటంటే తైల దీపం శనివారం పెట్టుకోవడం మంచిది. అంటే పీపుల్ ట్రీ కింద పెట్టమంటాము, మన ఇంట్లో పెట్టుకున్నా సరిపోతుంది. సో తప్పక ఇవి చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.